పెంచీకటి మాయకి అవతల ఏకాకృతితో వెలుగొందుతున్నాడు ఆ పరమాత్మ. అక్కడ భేదం లేదు. మాయ యువతలకు వస్తే అన్ని భేదాలు కదా. మాయ యువతలకు వస్తే అన్ని భేదాలు, మాయ అవతలకు వెళితే ఏ భేదము లేదు, అభేదము, అద్వైతము. ఇంత విచిత్రం ఏంటండి? మాయ అవతల అభేదమా, మాయ యువతల ఇన్ని భేదాలా? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఇన్ని భేదాలు? సూర్యుడు ఒక్కడేనా? సూర్యుడు స్పష్టంగా ప్రకాశిస్తున్నాడా? ఆ సూర్యుడి యొక్క ప్రకాశం ఏదైతే కిరణాలు పడుతుంది కదా, ఈ వాతావరణం మబ్బు పట్టి అంటే వర్షాలు పడి వెంటనే ఆగిపోయి మళ్ళీ సూర్యోదయం, మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ తేమ మీద సూర్యుడి యొక్క ప్రకాశం పడగానే విద్యార వస్తుంది, ఇంద్రధనుస్సు. దానికి ఎన్ని రంగులు ఉన్నాయండి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, రకరకాల రంగులు ఉన్నాయి. అంతేకాదు ఇంకా చాలా ఉంటాయి. అన్ని రంగులు సూర్యుడిలో కనపడట్లేదు, ఎప్పుడు చూస్తే స్పష్టంగా ఉన్నాడు. కానీ ఆ వాతావరణం ఏదైతే ఉందో, ఆ తేమ, ఆ మంచు వర్షం పడ్డ తర్వాత ఆగిపోయిన తర్వాత మళ్ళీ సూర్యప్రకాశం వచ్చినప్పుడు ఆ తేమ మీద పడేటువంటి ఆ ప్రకాశంతో ఇన్ని రంగులు కనిపిస్తున్నాయి. నిజంగా ఆ వాతావరణాన్ని దాటి పైకి వెళ్తే అన్ని రంగులు కనపడదు, ఏకహ. అలాగనే మాయ యువతల చూస్తే అన్ని రంగులే, అన్ని భేదాలే. మాయను దాటి చూస్తే ఏకహ. అందుకనే పోతనంటాడు, లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుడిన లోకంబగు పెంచీకటికి అవ్వలనెవ్వండు నేకాకృతి నైవెలు పొందు. అది పరమార్థ సత్యం. అందుకని ఇక్కడ శంకరులు కూడా అంటారైనా, మనం బీజాన్ని పగలగొట్టి, విత్తనాన్ని పగలగొట్టి ఇందులో చెట్టుని చూడాలనుకుంటే భ్రమ, చెట్టు కనపడదు. ఏమండి స్వామి, మీరేగా చెప్పారు ఈ విత్తనం నుంచి ఇంత చెట్టు వచ్చిందని, ఏది కనపడట్లేదు, కొన్ని ఒక్క ఆకు కనపడట్లేదు. అందుకనే ఈ నాస్తికవాదులు ఉన్నారు చూశారండి, శూన్యవాదులు, ఇక్కడే పప్పులో కాలేస్తారు. విత్తనం పగలగొట్టి చెట్టు చూపించమంటే ఎలా చూపించలేమో, లేదన్నంత మాత్రాన, అక్కడ కనపడలేదన్నంత మాత్రాన్ని ఇప్పుడు చిచ్చి అబద్ధం అండి, ఈ విత్తనంలో చెట్టు లేదు అంటే ఎంత ఫూలిష్నెస్ తో. అలాగనే వీళ్ళు కూడా దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు, ఇది నాస్తి, అది నాస్తి అంటే వాడి కంటికి కనబడట్లేదు కనుక వాడు నాస్తి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. ఆ విత్తనాన్ని పగలగొట్టి మనం చూస్తే చెట్టు కనపడదు కదా, కానీ అంత చెట్టుకి కారణం అదే కదా. ఎలా వచ్చిందంటారండి? అంటే అందులో చెట్టు ఉంటేనే కదా వస్తుంది, లేని చెట్టు ఏమైనా పుడుతుందా? మామిడి టెంకను మనం నాటితే మామిడి చెట్టు వచ్చింది అంటే ఆ టెంకలో ఆ చెట్టు ఉంది. ఎలా ఉంది? అవ్యాకృతం. అవ్యాకృతం అంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? అన్మానిఫెస్టెడ్ ఫామ్. అంటే అది ఇంకా వ్యక్తం అవ్వలేదు, అది మన కంటికి కనపడేలా భౌతిక ఆకృతిని ధరించలేదు, సూక్ష్మంగా ఉంది కనుకనే అది ప్రాసెసింగ్ అయ్యి, అది కొన్ని ప్రాతిపదికల ఈ ప్రయోగాలతో, రసాయనాలతో కాలక్రమంలో అది ఆ బీజము భూమిలో పడి మొలకెత్తి అక్కడి నుంచి వృక్షమైంది. ఇప్పుడు వృక్షమైన తర్వాత ఇది మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారనంటే వ్యాకృతం జగత్. ఇది వ్యాకృతం, ఇంతకు ముందు అవ్యాకృతం. అవ్యాకృతం అంటే కంటికి కనపడట్లేదు, లోపల ఉంది. ఇప్పుడు బయటికి వ్యక్తమైంది, కంటికి కనిపిస్తుంది. ఒక్కటి ఆలోచించండి, కనబడనివ్వకుండా దాచి ఉంచినటువంటి ప్రజ్ఞ ఎవరిదై ఉంటుంది? మళ్లీ దాని కాలక్రమంలో కనిపించేలా చేసే ప్రజ్ఞ ఎవరిదై ఉంటుంది? ఏదో ఒక కర్తృకం ఉండాలి, సకర్తృకం అయి ఉండాలి. కానీ కర్త లేడు ఈ సృష్టికి అని అంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. అందుకనే స్టీఫెన్ హాక్ ఎక్కడ దెబ్బతిన్నాడు అని అంటే ఈ సృష్టికి కర్త లేడన్నాడు. లేకపోతే ఈ పరిణామం ఎలా జరుగుతుంది, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీ పర్సులో ఏదో పెట్టుకుని ఉన్నారు, నాకేం తెలియట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తీసి అలా చేతిలో పెట్టారనుకోండి, వ్యక్తమవుతుంది. నాకు కనబడకుండా మీరు లోపల పెట్టుకున్నది నా దగ్గరికి ఇది రాలేదు, నాకు తెలియదు. దాన్ని తీసి వ్యక్తం చేసి బయటకు చూపించారు. అంటే లోపలున్న దాన్ని బయటికి తీయడం.
ఈ రోజు వ్యక్తమైనది ఒకప్పుడు అవ్యక్తంగా ఉండడం, అవ్యక్తమైనది వ్యక్తం అవ్వడం. ఈ వ్యక్తావ్యక్తత్వాలు ఏదో ఒక అంశ చెయ్యాలి. దాన్ని తనంత తానుగా వ్యక్తమైపోదు, తనంత తానుగా అవ్యక్తంలోకి వెళ్ళిపోదు. ఎందుకని జడ ప్రకృతి. అయితే ఈ అవ్యక్తం ఏదైతే ఉందో ఇది వ్యక్తం అవ్వాలన్నా, వ్యక్తమై ఉన్నది అవ్యక్తానికి వెళ్ళాలన్నా ఈ రెండు రకాల క్రియలకి ఏదో ఒక కర్త ఉండాలి. మీకు మీ అనుభవం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న శిశువు ఉందనుకోండి, తల్లి ఇంకా దాన్ని అది ఆడుకుంది, తిరిగిందంతా అయిపోయింది, పడుకోబెట్టాలనుకోండి, ఒళ్ళో వేసుకుని అంటున్నారు. ఇప్పుడు దాన్ని పడుకోబెట్టాలంటే ఈవిడ మేలుకుని ఉండాలా, ఈవిడ నిద్రపోతున్నా? ఈవిడ మేలుకుని ఉండాలి. ఈవిడ మేలుకుని దాన్ని పడుకోబెడుతుంది, అది పడుకుంది. ఏదో ఇప్పుడు లేచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలనుకోండి, దాన్ని లేపాలనుకోండి, ఈవిడ లేచి ఉండాలా లేదా? కాబట్టి దాన్ని లేపాలన్నా ఈవిడ మేలుకొని ఉండాలి, దాన్ని పడుకోబెట్టాలన్నా ఈవిడ మేలుకొని ఉండాలి. కాబట్టి ఆ శిశువుని అవ్యక్తం చేయాలన్నా వ్యక్తం చేయాలన్నా ఈ తల్లి ఉండి తీరాలి. అలాగని ప్రకృతిని అవ్యక్తంలోకి తీసుకెళ్లాలన్నా, దీన్ని మళ్ళీ వ్యక్తం చేయాలన్నా దాని వెనక ఒక కర్త ఉండాలి. ఎవరా కర్త? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అదే భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ జగత్ అనేటువంటిది పరిణామశీలమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో నా యొక్క అధ్యక్షతన అలా జరుగుతూ ఉంది. అంతేకాదు ఇక్కడ శంకరులు అంటారు, బీజస్య అంతరి అంకుర ఇవ జగత్ ఇదం జగత్ ప్రాక్ నిర్వికల్పం. ఇప్పుడు మనకు కనిపించే ఈ ప్రకృతి ఏదైతే ఉందో, సృష్టి ఏదైతే ఉందో, ఏది ఇంతకు ముందు బీజం అనుకున్నాం, ఈ పేట మేడలు కాదు, మనం నిర్మించుకున్నటువంటి మేడలు మిద్దెలు ఈ ఊర్లు ఇవి కాదు. ఈశ్వర ప్రకృతి ఏమిటి? పంచభూతాలు, ప్రాణ ప్రకృతి, అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి చిత్త అహంకారం. ఇదే ఈ ప్రకృతికి మూలం, బీజం. ఆ బీజం ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చిందనంటే చెప్పాం మనం, మాయా. ఆ శుద్ధ చైతన్యంతో మాయ కలవడం వల్ల వచ్చింది. అందుకనే ఆ మాయ కలిసినప్పుడు ఏమొచ్చిందనంటే మహత్తత్వం వచ్చింది. ఆ మహత్తత్వమే మనకు భగవద్గీతలో కూడా అంటాడు, కఠోపనిషత్తులో కూడా వస్తుంది, మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సాపరాగతి. ఆ మహత్తత్వం ఏదైతే ఉందో ఆ మహత్తత్వం నుంచి అవ్యక్తం వచ్చింది. అవ్యక్తం నుండి పురుషుడు వచ్చాడు. ఈ పురుషుడు అనేటువంటి వాడు ఎవడయ్యా? ఈ పురుష శబ్దానికి ఒక అమోఘమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నారు శంకర్లు. పురం ఉషతి వసతి ఇది పురుష. పురుషుడంటే ఎవరు అనంటే మగవాడు ఆడాని కాదు అక్కడ అర్థం. పురుషుడంటే జీవ అని అర్థం. ఎవరనంటే పురం ఉషతి వసతి, ఈ 9 ద్వారాలు ఉన్నటువంటి దేహమే పురం, దీంట్లో ఉండేవాడు పురుషుడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. పురుష శబ్దానికి శంకరులు 2 అర్థాలు ఇస్తారు. పురం ఉషతి వసతి ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష. అంటే పూర్ణమై ఉన్నాడు పురుషుడు, పురంలో ఉన్నాడు పురుషుడు. చూడండి ఎంత గొప్పగా చెప్తాడు. అంటే ఉపాధి లేకపోతే దేవుడు, ఉపాధి ఉంటే జీవుడు. సోపాధికమైతే జీవుడు, నిరుపాధికమైతే దేవుడు. ఇంకొకటి, వాడి యొక్క పూర్ణ శక్తి ఎలా ఉంటుందో చెప్పనా మీకు? వాడి చైతన్యత ఎలా ఉంటుందో? ఇంత పెద్ద మనిషి ఉన్నాడా, వాడు వెళ్తూ ఉంటే చిటికనే వేలిని మనం ఇలా ముట్టుకుంటే ఇంత మనిషి తిరిగి చూస్తాడు. అంటే ఆ జీవుడు ఎక్కడెక్కడ వ్యాపించున్నాడో చూడండి. ఇక్కడ రోమాల్లో అలా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఈ పిండమంతా కూడా మొత్తం వ్యాపించున్నాడు. ఈ పిండమయ దేహమంతా వ్యాపించున్నాడు. ఒక జీవుడే పిండమయ దేహమంతా వ్యాపించుంటే దేవుడు అండమయమైనటువంటి ప్రకృతి అంతా వ్యాపించున్నాడు.
పిండమయ దేహమే జీవుడు వ్యాపిస్తే దేవుడు అందమయ ప్రకృతంగా వ్యాపించాడు. అందుకనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కూడా మంచి కీర్తన రాస్తూ ఖేలతి బ్రహ్మాండే భగవన్ ఖేలతి పిండాండే. ఏ చైతన్యమైతే బ్రహ్మ భగవంతుడు అనే పేరుతో ఇదంతా వ్యాపించి ఉందో అదే చైతన్యము జీవుడు అనే రూపంతో ఈ శరీరం అంతా వ్యాపించింది. ఏ చైతన్య తత్వమైతే దేవుడు అంటే అంతటా ఉంది సమిష్టి, జీవుడు అంటే వ్యక్తి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒక తెల్ల కాగితం ఉంది కదా, దాంట్లో ఒక ఆయన ఇలా ఒక గుండ్రంగా ఒక గీత గీశాడు. ఇది ఒక మనిషి అనుకోమన్నాడు. ఈ గుండ్రంగా గీత గీశాడు తెల్లని కాగితంలో. ఈ తెల్లని కాగితంలో గీస్తే ఈ గీయబడ్డ ఈ గీత లోపల ఉండేది మనిషి అంటున్నాడు, బయట ఉండేది కాగితం అంటున్నాడు, వైట్ పేపర్. ఈ లోపలున్న తెల్లది కాగితమే, బయట ఉన్నది తెల్ల కాగితమే. ఈ గీత మాత్రం వాడు గీచుకుంది. అలాగనే నేను అని ఒక పరిధి మనం కల్పించుకున్నామంటే ఈ పరిధిని తొలగించి చూస్తే అఖండమై ఉన్నాం మనం. ఈ పరిధి మనం తీసుకున్నాం. బాగా ఆలోచించండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఇంత ముద్ద బంగారం అంటే ఒక 1/4 కిలో ముద్ద బంగారాన్ని పట్టుకెళ్లి కంసాలకి ఇచ్చారు. అదంతా ఏకమై ఉంది ఆ ముద్ద. అతనితో ఏమన్నారంటే, ఏమండి గోల్డ్ స్మిత్ గారు, నాకు ఒక పని చేయాలండి షావుకారు గారు, మీరేం చేస్తారనంటే, ఇందులో నాకు ఒక ఉంగరం కావాలి. ఆయన రాస్తున్నాడా, ఉంగరం కావాలి. తర్వాత చంద్రహారం కావాలి, చంద్రహారం కావాలి రాస్తున్నారు. తర్వాత ముక్కు పుడక కావాలండి, 2 సెట్లు మంచిది కావాలి, మంచి రవ్వలు వేసి కావాలి రాసుకున్నాడు. తర్వాత ఇంకేం కావాలి, చైన్ అండి, ఓ 2 వరుసలు చైన్, సన్నగా ఉన్నా పర్లేదు చైన్ కావాలి. ఇంకేం కావాలి, సన్నగా 2 గాజులు కావాలి. లిస్ట్ రాసుకున్నాడు ఆయన. చూడండి, ఏమేం కావాలో కాగితాల్లో రాసుకున్నాడు. మనం పేర్లు చెప్పాం, ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పాం. వెంటనే వాడు ఆ ముద్దని చూడగానే వెయిట్ చేసి ఇది 1/4 కిలో ఉంది, ఉంగరం ఇన్ని గ్రాముల్లో చేస్తాం, గాజులు ఇన్ని గ్రాములతో చేస్తాం, చైను ఇంత గ్రాములతో చేస్తాం, ముక్కు పుడక ఇంత గ్రాములతో చేస్తాం, అలాగనే మంచి చంద్రహారం ఇన్ని గ్రాములతో చేస్తాం అని అన్ని గ్రాముల్ని విభజించుకున్నాడు. ఈ 1/4 కిలోకి సరిపడా విభజించుకుని ఏం చేశాడు తెలుసండి, అతను దాంట్లో ఒక ముద్ద తీసుకున్నాడు. మొత్తం అంతటినీ కరిగించి ఆ 1/4 కిలో దాంట్లో కొంత కలిపాడు రాగి. అది కలపకపోతే ఆభరణం అవ్వదు. శుద్ధంగా ఉంటే పరబ్రహ్మ వస్తువులా దేనికి పనికిరాదు. అందులో మాయ కలవాలి, కలిస్తే ఆభరణాలు అవుతాయి. అశుద్ధమైన బంగారం ఉందనుకోండి దేనికి పనికిరాదు, కొడితే ఉండిపోతూ ఉంటుంది, అది పనికిరాదు. అందుకేం చేస్తాడు, దాంట్లో 10% రాగి కలుపుతాడనమాట. దాని పేరు కూడా గొప్పగా పెట్టారు, రాగి. రాగి అంటే ఏంటి, రాగం. ఇది కావాలి, అది కావాలి, ఇది ఉండాలి, రాగం అన్నమాట. ఆ రాగి కలిస్తేనే ఉంగరం కావాలి, చైన్లు కావాలి, ఇవన్నీ వస్తాయి బయటికి నామరూపాలు. రాగి కలవకపోతే, రాగం లేకపోతే ఏది బయటికి రాదు. కాబట్టి ఆ రాగిని కలిపాడు. కలిపి ఏకంగా ఒక ప్లేట్ చేసి దాన్ని కత్తిరించుకుని దేనికి ఎంతెంత గ్రాములు కావాలో అంతంత సైజుకు తీసుకుని దాన్ని మలిచాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాం. వెళ్ళగానే ఏమండి అన్ని రెడీ అయిపోయా, అయిపోయింది రండి అన్నాడు. మీరు చూడండి, ఉంగరం తీసి అక్కడ పెట్టాడు, చైన్ తీసి అక్కడ పెట్టాడు, గాజులు ఇక్కడ పెట్టాడు, ముక్కు పుడకలు ఇక్కడ పెట్టాడు, సన్నటి చైన్ ఇక్కడ పెట్టాడు, అన్ని 5 రకాల ఆభరణాలు ఇక్కడ పెట్టాడు. మనం అనుకుంటున్నాం, అబ్బా 5 రకాలు వచ్చేసాడు. 5 రకాలు అనేటువంటి విభజన జస్ట్ కల్పన మాత్రమే. కానీ ఈ 5 రకాలనేటువంటి ఆ విభజన, ఆ గీతల్ని తొలగించి చూడండి. మీరు ఉంగరాన్ని ముట్టుకున్నా, గాజుని ముట్టుకున్నా, ముక్కు పుడకని ముట్టుకున్నా, చేను ముట్టుకున్నా, చంద్రహారాన్ని ముట్టుకున్నా, దేన్ని ముట్టుకున్నా మీకు తగిలేదేంటి, బంగారమే. బంగారమే మీకు తగులుతుంది. అంతేకాదు, మీరు లిస్ట్ వేయించారనుకోండి, డబ్బు పే చేస్తున్నారనుకోండి, బంగారు షాప్కి వెళ్ళి వెండి డబ్బు కట్టుదాం అనుకుని ఇప్పుడు దానికి మొత్తం అమౌంట్ వేయించారనుకోండి బంగారు ఆభరణాలకి. ఆయన లిస్ట్ రాసేటప్పుడు ఎలా రాస్తారు తెలుసండి, బంగారం విలువ ఇంత, మజూరీ ఇంత, తరుగు ఇంత వేశారు.
అంతేనా? మూడిటికి రేట్లు వేస్తారు. నాలుగో రేట్ ఏమన్నా ఉందా? ఇంకేం లేదు. బంగారం విలువ ఇంత, మజూరీ విలువ ఇంత, తరుగు ఇంత, అది లిస్ట్ ఇస్తారు మనకు. అంతేనా కదా? ఈ మూడు. అయితే నాలాంటి తెలివి తక్కువ వాడు వెళ్ళి, ఏమండి పప్పులో కారేశారు ఈయన, ఉంగరానికి రేటే లేదు, చైనికి రేటే లేదు అంటే ఆ పేర్లు రాసి మళ్ళీ రేటు వేయలేదని మనం ఊహించుకుంటున్నాం. సపోజ్ ఒకవేళ అడిగామనుకోండి, ఏమండి ఉంగరానికి రేటు వేయలేదు ఏంటంటే మర్చిపోయారు అంటే, ఉంగరాన్ని మనం అడిగితే వేయడానికి అడిగే నష్టమేం లేదు, కానీ ఉంగరానికి రేటు ఎవరు వేయరు. చూడండి, బంగారానికి వెల కట్టాడు, చేసిన కూలీకి వెల కట్టాడు, తరుగు అంటే కట్ చేసినప్పుడు పోయినటువంటి రజునది ఉంటుంది, అది పోతుంది కనుక దానికి వెల కట్టాడు, పోయిన దానికి వెల కట్టాడు, ఉన్న బంగారానికి వెల కట్టాడు, చేసిన కూలీకి వెల కట్టారు, కానీ ఆభరణానికి వెల కట్టలేదు. ఏ ఆభరణం లేదు కాబట్టి, కల్పన మాయ కాబట్టి దానికి వెల కట్టలేదు. మరి మజూరీ ఏం తెలుసండి? వాడి కూలి, వాడు చేసినందుకు ఆ మాయావికి ఇచ్చినటువంటి కూలి. ఆభరణానికి వేరే కూలి వేరు. వేశారండి ఎక్కడైనా? ఉంగరానికి ఇంత రేటుని వేశారా? వేరు. బంగారానికి ఇంత విలువ, మజూరీకి ఇంత విలువ, తరుగుకి ఇంత విలువ తీసేసి మనకు రేటు కడతారు, లెక్క చెప్తారు. ఆభరణానికి విలువ లేదు, ఎందుకని ఆభరణం లేదు. సపోజ్ 5 వస్తువులు తీసుకెళ్లి వాడుకున్నారు, మీరు శుభ్రంగా వాడుకున్నారు, కొంతకాలం అయిపోతే నలిగిపోయింది, అంతా ఒక రకంగా అయిపోయింది, మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చి ఏమండి కరిగించేసి బిస్కెట్ ఇవ్వండి అన్నారనుకోండి, 100 గ్రాముల చొప్పున బిస్కెట్ ఇవ్వండి అన్నారనుకోండి, వెంటనే కరిగించేసి అంతా కూడా 100 గ్రాముల బిస్కెట్ కింద పోసి అప్పచెప్పేస్తారు, మనకు ఒక రేకులాగా అప్పచెప్తారు. ఈ 5 ఏమైపోయాయి? అందులోకి వెళ్ళిపోయాయి. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చాయి? అందులో నుంచి వచ్చాయి. ఈ 5 మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అందులోకి వెళ్ళిపోతున్నాయి. వ్యక్తము అవ్యక్తము. అలాగని ఈ ప్రకృతిలో దేన్ని ముట్టుకుంటున్నా పరమాత్ముడే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. పరమాత్మ కంటే భిన్నంగా రెండవది ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ శంకరులు ఆ ప్రాతిపదికను, ఆ బేస్ని, ఆ ఫండమెంటల్ సిద్ధాంతాన్ని దగ్గర పెట్టుకుని ఆయన అంటారు, బీజస్య అంతరి అంకురమిగా. ఆ బీజంలో దాగున్నటువంటి ఈ మహా సృష్టి ఏదైతే ఉందో ఎలా దాగుందో, ఎలా ఉంది? అవ్యక్తం, నిర్వికల్పం, దానికి ఏ వికల్పాలు లేవు. ఏం వచ్చిందండి? దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఆ మాయ ఆ బీజానికి పూర్తి రక్షణనిచ్చి అక్కడి నుంచి ఈ సృష్టిని ప్రారంభం చేసింది, వ్యక్తం చేసింది, వ్యక్తం అవ్వడం మొదలుపెట్టింది. బీజం బీజంగా ఉంటే ఏ చెట్టు అయినా సరే అందులో కనపడదు. అది మట్టిలో పడితే ఇది అక్కడి నుంచి మొలకెచ్చి పైకొచ్చి, ఏమండి ఈ చెట్టు బంగినపల్లిలాగా ఉందండి, అభిప్రాయం లేదండి చెరుకు రసాలండి, అభిప్రాయం లేదండి కొత్తపల్లి కొబ్బరండి, లేదండి పండురోరు మావులండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? చెట్టు అంటూ కనిపిస్తే అప్పుడు ఈ ఆపాదనలన్నీ అనమాట. దాని మీద ఎన్ని, దాని మీద పేర్లు. నిజంగా ఒకసారి ఆలోచించండి, ఆ మామిడి పండును పట్టుకుని, ఏమిటో నువ్వు పాపారాయుడు పోవా, దానికి ఎవరు పేరు పెట్టారండి? ఆ మామిడి చెట్టు పెట్టుకుందా? లేదు, మనం పెట్టుకున్నాం. బంగినిపల్లి, కొత్తపల్లి, లేకపోతే ఈ పల్లి, ఆ పల్లి, ఈ హల్లి, ఈ పేర్లన్నీ ఎవరు? మనం వ్యవహారం కోసం పెట్టుకుంది, వాస్తవం కాదు. దేశం అంటే పంచభూతాత్మకమైనటువంటిది. కాలం దీన్ని నడిపించేది, ఈ పంచభూతాలతో తయారైనటువంటి దీన్ని పదార్థాన్ని నడిపించేది కాలం. ఈ కాలాన్ని, ఈ దేశాన్ని కలిపి వాడుకునేవాడు ఒకడున్నాడు, జీవుడు. సబ్స్టెన్స్, ఫండమెంటల్ సబ్స్టెన్స్. ఇప్పుడు మొత్తం అన్నిటినీ మర్చిపోండి, ఇప్పుడు మొత్తం ప్రకృతిని, సృష్టిని మర్చిపోండి. ఇప్పుడు మీ గురించే మీరు తీసుకోండి. ఇదేంటి చెప్పండి? పంచభూతాలతో తయారైనటువంటి పాంచభౌతిక దేహం. ఇందులో ప్రాణం ఉంది, రసం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది, మధ్య ఉంది, ఎముకలుంది, చర్మం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇందులో అన్నీ ఉన్నాయి. ఇది పంచభూతాలతో తయారైంది, ఇందులో ఆరో భూతం లేదు, ఉంటే అది మనమే. పాంచభౌతిక దేహము అని అంటారు దీన్ని. దీన్ని నడిపేది ఒక కాలం. ఇది ఒక కాలంలో పుట్టింది, ఇంకో కాలంలో పడిపోతుంది. కాబట్టి ఈ దేశాన్ని, ఈ దీన్ని నడిపేది ఒక కాలం. ఈ దేహాన్ని, దీన్ని నడిపే కాలాన్ని, రెండింటినీ కూడా వాడుకునేవాడు ఒకడున్నాడు. ఎవరు?
నేను 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 అని. వాడికి జన్మ లేదు, మరణం లేదు. వాడు అలా ఉంటాడు. జన్మ ఈ దేహము ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో పగిలిపోతుంది. ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో పగిలిపోతుంది. ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో పగిలిపోతుంది. మరి నేను సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. వాడికే జన్మ మరణాలు లేవు. వాడికి కాలంతో పని లేదు, దేశంతో పని లేదు, పదార్థాలతో పని లేదు, ఏమీ లేదు. హాయిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచిస్తే, నిజంగా విచారణ చేస్తే, ఈ దేహము ఏదైతే పాంచభౌతికమై ఉందో, ఏ కాలమైతే దీన్ని ఉత్పత్తి చేసిందో, ఏ కాలమైతే దీన్ని నడుపుతూ ఉందో, ఏ కాలమైతే మళ్ళీ దీన్ని మింగేస్తూ ఉందో, కాలో జగద్భక్షకః. ఆ కాలం దీన్ని మింగేస్తూ ఉంది, కాలం ఉత్పత్తి చేస్తుంది, కాలం మింగుతూ ఉంది, కాలం స్థితి చేస్తుంది. ఆ కాలము కానీ, ఆ పాంచభౌతికమైనటువంటి పదార్థము కానీ, నేను వాటిన్నిటిని వాడుకుంటున్నానే కానీ నాకు దీనికి ఏం సంబంధం లేదు. నేను విలక్షణం. కాబట్టి ఇక్కడ అంటారు ఆయన, మాయావీవ విజృంభయత్యపి మహాన్ యోగి వయస్వేచ్ఛయా. ఏం జరిగిందనంటే, అసలు ఏ రూపం లేదా మనకు. అక్కడికి వెళ్ళగానే ముక్కెలా పొడుచుకొచ్చింది, కళ్ళెలా వచ్చేసాయి, దీని మీద రెప్పలు. ఏంటండి ఇది విలక్షణమైన ప్రకృతి. కళ్ళకి రెప్పలు, దానికి మళ్ళీ ఐలిడ్ ఎంత నీట్గా ఉంది. మళ్ళీ ఇక్కడ కనుబొమ్మలు. నిజంగా కనుబొమ్మలన్నీ తీసేసి చూడండి. ఒకడు అన్నారనమాట, కనుబొమ్మలు తీసేస్తే ఎలా ఉంటుంది ఊహించుకుంటూ వచ్చారు. కనుబొమ్మలు తీస్తే ఇది ఒక విచిత్రమైన ప్రకృతిది. ఎంత అర్థవంతంగా ఉందో చూడండి. కనుబొమ్మలు ఇక్కడ మొలిపించాడా, ఇంకెక్కడా మొలిపించలేదా? ముక్కు ఇలా పెట్టాడా, కళ్ళు ఇలా పెట్టాడా, నుదుడు ఇలా ఉందా? అసలు మీ గురించి నేను అదే అంటాను ఇప్పుడు. దేని గురించో ఎందుకంటే ఉరికినే తాపత్రయం. మీ గురించి మీరు అసలు మీ జన్మ, మీ యొక్క జీవనం, మీ యొక్క ప్రయాణం, మీ అణు 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 అణువు అసలు మీరు ఎలా వచ్చారు ఏంటి ఒక్కసారి ఆలోచన చేసి విచారణ చేస్తూ వెళితే మీరు విషులైపోతారంట. మన గురించి మనం ఆలోచించకపోవడం వల్లనే ఈ సమస్యలంతా. అందుకనే పదార్థం గురించి ఆలోచిస్తారు ఈ ఆధునిక విజ్ఞానవేత్తలు, యథార్థం గురించి ఆలోచిస్తారు మన ఋషులు. వీళ్ళు వస్తువుల్ని పట్టుకుని ఏడుస్తుంటారు, మన వాళ్ళు వాస్తవాన్ని పట్టుకుని తరించారు. వీళ్ళు రూపాలను వరకే పరిమితం అవుతారు, మన వాళ్ళు రూపాన్ని దాటి స్వరూపాన్ని సొంతం చేసుకున్నారు. మన స్వరూప స్థితిలో ఉన్నారు. కాబట్టి విచారణ చేస్తే ఇంత చిత్రీకృతం, ఎంత విచిత్రంగా తయారైంది ఇది. ఈ కాళ్ళు, చేతులు, గోర్లు, వెంట్రుకలు. అసలు తల్లికే తెలియదు ఎలా అయిపోయిందో, ఆ తండ్రికే తెలియదు మీరు ఎలా వచ్చాడు ఏంటని. ఎత్తుకుని ముడిచిపోతుంటారు. ఏంటండి విచిత్రం.